నిజామాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి గ్రామంలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈరియాతో పాటు మరో 4 కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు ముక్కుముడిగా దాడి చేశారు. ఇరు వర్గాల తోపులాటలో బోరింగ్ తండాకు చెందిన బుకియా స్వాతి తీవ్రంగా గాయపడింది. స్వాతిని చికిత్స కోసం కొత్తగూడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. వేరే పని సార్ మదంతో వాళ్ళ ఏంతో మరి ఓటమి భయమో తెలియదు. మనకు లోపలికి ప్రచారం చేస్తే మా వారు ఇది లోపలికి ప్రచారం చేసి ఎంతవరకు కరెక్ట్ సార్ అంటే సార్ వచ్చిళ్ళు బయటికి తీసుకొచ్చిళ్ళు. సరే ఇక్కడ బయటికి పంపించిళ్ళు. బయటికి పంపించిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి సర్పంచ్ అభ్యర్థిని నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డ తర్వాత అతను మోహన్ అనే అభ్యర్థి వచ్చి తర్వాత గ్యాదరింగ్ అంతా క్లియర్ చేసి మొత్తం సైడ్ మొత్తం కాళ్ళు వేస్తలేదు మొత్తం నడుముకు తొంటి మొత్తం ఎవరు వాళ్ళు? వీరియా సార్ వీరియా ఏ పార్టీ వాళ్ళు? టీఆర్ఎస్ వాళ్ళ? టీఆర్ఎస్ వాళ్ళు. నువ్వు చెప్పు. టీఆర్ఎస్ నేను అక్కడ నిలబడ్డా కింద ఇది చేసి తొక్కుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. ప్రచారం చేస్తున్నావు? నేను అక్కడ నిలబడ్డా సైడ్ ఆ పెద్దబాబు కొట్టడానికి వస్తే నేను అక్కడ నిలబడ్డా. మీరు దేనికోసం పడేసి తొక్కుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. వాళ్ళ పేరు నాది మోహన్ ఆర్మీ జాబ్ చేస్తే మోహన్ వాళ్ళ అన్న వీరస్వామి స్వాతి. ఇప్పుడు ఎక్కడ వెళ్ళింది నీకు? ఇక్కడ నడుములు వ్యవస్థ లేదు. ఇంజక్షన్ లేపితే కాదు, అంబులెన్స్ లేపించి స్కానింగ్ ఇట్లా అన్ని తీపియాలి. కాళ్ళు వస్తలేదు, ఎత్తలేదు, ఇంత పండపోయింది. హలో నేను అక్కడ నిలబడ్డే సార్ ఓటు వేసి అయితే వాళ్ళు టీఆర్ఎస్ లేరు. అక్కడ నిలబడితే కొడుతుంటే నేను అక్కడ నిలబడ్డా కింద పడేసి తొక్కుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. వాళ్ళ పేరు నాది మోహన్ ఆర్మీ జాబ్ చేస్తే మోహన్ వాళ్ళ అన్న వీరస్వామి స్వాతి. ఇప్పుడు ఎక్కడ వెళ్ళింది నీకు? ఇక్కడ నడుములు అంత వ్యవస్థ లేదు. ఇంజక్షన్ లేపితే కాదు, అంబులెన్స్ లేపించి స్కానింగ్ ఇట్లా అన్ని తీపియాలి. కాళ్ళు వస్తలేదు, మోహన్ వాళ్ళ అన్న స్వామి భానుత్ స్వామి. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు? ఆయన బీఆర్ఎస్ వాళ్ళ తమ్ముళ్ళు అన్నట్టు వీళ్ళు. పొగళ్ళపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరన్న గారు మరియు టీఆర్ఎస్ అభ్యర్థి పేరు కూడా వీరన్నే, ఇద్దరు పోటీ చేసి ఎన్నికలు జరుగుతున్నాయి. అట్టి క్రమంలో ఈరోజు ఓటేయటానికి వెళ్ళినటువంటి స్వాతి మీద కావాలని వీరన్నకు అంటే టీఆర్ఎస్ అభ్యర్థి వీరన్నకు సంబంధించినటువంటి బంధువులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ తమ్ముడు ఆర్మీ ఉద్యోగం చేసుకుంటూ అమ్మాయి మీద దాడి చేసి అమ్మాయి తొంట్లో కాలు ప్యాచర్ అవడం జరిగింది.
మరియు రోడ్డు మీద ఒక ఆడవాళ్ళనే విశిక్షణ రహితం లేకుండా ఆమె మీద దాడి చేయడం అమానుషం. ఎట్లాగనే ఓడిపోతామనే భయంతో ఏదో ఒకటి కల్పించి ఎన్నికలు వాయిదా వేయాలి అనే ఉద్దేశంతో ఏదైనా పంచాయతీ పెట్టించి ఏదో ఒక రకంగా పంచాయతీ అయ్యి ఎన్నికలు ఆపాలనేది. మేము ఎట్లా ఓడిపోతున్నాం కదా, ఈ ఓటమి భయంతో ఈరోజు ఇట్లా చేసిండు. కావాలని వీరన్న ఆ తండల ఆయనకు ఉన్నటువంటి తండల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా ఇంట్లో పడనీయకుండా రాత్రి బయటికి వెళ్ళగొట్టి భయానికి బయటికి పోయి ఉన్నాడు. బయట ఎక్కడ మన ముండ్రాయిగూడెంలో దాచుకొని ఇవాళ వచ్చి ఓటేస్తుండు. ఇలాంటి అరాచకాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు. ఇప్పటి నుంచి హెచ్చరిక కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఓటమి భయంతో నువ్వు ఇలాంటి దాడులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సహించదు, ఊరుకోదు. ఖచ్చితంగా ఇప్పటితోటి ఈ అమ్మాయికి జరిగినటువంటిది అన్యాయం. ఇట్లాంటి అన్యాయాలకు, అక్రమాలకు, దోపిడీలకు, దౌర్జన్యానికి పాల్పడితే మేము కూడా అంతకు తగ్గ చర్య తీసుకుంటామని చెప్పుకుంటున్నాం. నేను ఓటేయడానికి వెళ్ళిన పొగలపల్లి దండ కొత్తగూడ వేయడానికి వచ్చే వాళ్ళు కొట్టిండ్రు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. నలుగురు కొట్టిండ్రు. ఎవరు కొట్టినట్టు వాళ్ళు టీఆర్ఎస్ తెలుసా వాళ్ళకి? నాకు తెలియదు. ఎందుకు కొట్టింది? నేను నిలబడ్డ వాళ్ళు కొడుతా అంటే వాళ్ళు కొడుతూనే ఉన్నారు. మరి మీరు ఎందుకు కొడుతున్నా అడిగిలా? ఏంటి దాన్ని అడిగిల్లా? మరి నేను అడగలే ఇక్కడ, నేను పడ్డ కింద. నీతో పాటు ఇంకెవరు తాకిన దెబ్బలు? ఇంకో పేరు వెంకటమ్మ. సరే సుభాష్ వచ్చిండు బిడ్డ మన వాడే పోయి కాలువ అని నేను నా కొడుకుని తోలినా. తోలంగానే ఆ సుభాష్కి అడ్డం ఎవరెవరు బండి ఎంకన్నా బండి ఆకన్నా ఇంకో ఇద్దరు ఆయన చుట్టూ ఉన్నారు. మా నా కొడుకును బండి ఆకన్నా నెట్టేసిండు. నెట్టేయగానే వద్దురా కొడుక, నెట్టేసి నువ్వు పక్కకు రా అని నా కొడుకుని పిలుచుకున్నా. నా కొడుకుని పిలుచుకోగానే మళ్ళీ ఆయన ఆ నుంచి నా దగ్గరికి వచ్చిండు. నా దగ్గరికి రాగానే బాబాయ్ మనది వాడు, మనది మర్చిపోకు నువ్వు, నీ అల్లునికి గౌన్కి అయ్యి రింగుకి అయ్యి అని నేను అల్లుని నిలబడి చెప్పంగానే ఈ భద్రమా కొడుకు దాదా ఆయన పేరు మరి నోను, ఆయన పేరు ఏందో ఆయన వచ్చాడు. వచ్చి ఏంటమ్మా నువ్వు బాగా ఇక్కడ పైరోగం చెప్తాను ఏందా అని నన్ను అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి నేను. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంటే పోలింగ్ బూత్లో పోయి వీరన్న అనేటనే వీళ్ళందరూ పోయి ప్రచారం చేస్తుంటే మనోళ్ళు పోయి ఇక్కడ ఎందుకు ప్రచారం చేస్తున్నారు, మీరు బయటకు పోయి ప్రచారం చేసింది సార్ అంటే వాళ్ళు అట్నే చేస్తున్నారు. సార్కు రిపోర్ట్ చేసిండు. సార్ వీళ్ళు ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళని నెట్టుకొచ్చిండు. మీరు కూడా వెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వెళ్ళిపోయి సార్లు నెట్టుకు వస్తుంటా అంటే కానిస్టేబుల్ సార్ నెట్టుకొని వస్తున్నారు. సరే నెట్టుకు వస్తుంటే ఎవరి దారికి వాళ్ళు వచ్చేసింది. ఇక్కడికి వచ్చేది 200 మీటర్ల దూరం వచ్చి ఇక్కడ ప్రచారం చేసుకుంటా అంటే అక్కడ నిలబడి ఉంటే అదే మోహన్ అనే అబ్బాయి వచ్చి ఈ లంజడుకులు నన్ను ప్రచారం చేస్తానని అక్కడ అంటున్నారు, సార్తో ఫిర్యాదు చేసుకుంటున్నారని నా దగ్గర నా ఎదురుగా నిలబడి నిన్ను లంజడు ఎవరు అన్నారు, ఎవరు అనలేదు, మరి లంజడు కానీ ఎవరు అంటున్నావు నేను ప్రశ్నించి నా మీదకి దాడి చేసింది. దాడికి అతను మోహన్ దిగిన తర్వాత మోహన్ వాళ్ళ అన్న అనే అతని పేరు నాకు కరెక్ట్ క్యారెక్టర్. తర్వాత మన వీరన్న సర్పంచ్ అభ్యర్థి కూడా అందరు కలిసి ఇక దాడికి దిగి ఇది మా బిడ్డ 5 వరుసకు ఆమె ఓటేయడానికి వస్తే ఆమె మధ్య మొత్తం కాలు ఎరిగింది. ఇప్పుడు అంబులెన్స్ నుంచి హాస్పిటల్కి తీసుకుపోయింది. వాళ్ళే నూకేస్తే కింద పడ్డది. మధ్యలో పాప పక్కకు ఉన్నది మా వాళ్ళే అనుకుని మా ఆమెను కూడా నెట్టేసి